హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనం ఈ ప్లేలిస్ట్ లోపల అసలు స్ప్రింగ్ బూట్ని ఎట్లా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్, ఒక బిగినర్ నుంచి స్టార్ట్ చేసి ఒక ఇంటర్మీడియట్ ఎక్స్పర్ట్ లెవెల్ వరకు నేను ఎట్లా రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక గైడెన్స్ స్టెప్ బై స్టెప్ నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేలిస్ట్ లోపల ప్రస్తుతానికి పెద్ద వ్యూస్ ఏం లేవు, బట్ దట్స్ ఫైన్. నేను నమ్ముకుంటా, ఆటోమేటిక్గా అవే వస్తాయి. సో ఈ ప్లేలిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లోపల మనం ఎక్కడి వరకు వచ్చాము అంటే అసలు ఏపీఐ అంటే ఏంటిది, వెస్ట్ కంట్రోలర్స్, సోపు వెస్ట్, ఆ డిఫరెన్సెస్ ఏంటి, అవన్నీ మనం డిస్కస్ చేసాం ఇంతవరకు. ఓకేనా? నెక్స్ట్ మనము స్ప్రింగ్ బూట్ను యూస్ చేసి ఒక ఏపీఐని ఎట్లా డెవలప్ చేద్దాము అనేది మనం చూద్దాం. ఓకేనా? సో దీన్ని ఏమంటావంటే వెస్ట్ కంట్రోలర్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వెస్ట్ కంట్రోలర్స్ ఇస్ నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటిదంటే వెస్ట్ ఏపీఐస్ని నేను స్ప్రింగ్ బూట్లో డెవలప్ చేయడానికి నేను వాడేటువంటి ఒక అనొటేషన్ అది. ఓకేనా? సో మనము దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటిది అంటే సింపుల్గా ఒక హలో వరల్డ్ని రిటర్న్ చేద్దాం. మన మెయిన్ ఫోకస్ ఏంటిది అంటే అసలు ఆ సింటాక్స్ని ఎట్లా రాయాలి అనేది మన మెయిన్ ఫోకస్లో పెట్టుకుందాం. దాన్ని ఎట్లా ఇన్వోక్ చేస్తే బాగుంటుంది అనేది ఫోకస్లో పెట్టుకుందాం. ఓకేనా? సెకండ్ వీడియో లోపల ఏంటంటే మోస్ట్ స్టాండర్డైజ్డ్ మేనర్లో వెళ్దాం. అంటే ఒక సర్వీస్ లేయర్ని బిల్డ్ చేద్దాం. ఆ సర్వీస్ లేయర్ నుంచి మనము కంట్రోలర్ లేయర్కి ఇన్వోక్ చేద్దాము. ఒక రెస్పాన్స్ ఎంటిటీ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేద్దాం. అది సెపరేట్ వీడియో. ఓకేనా? సో ఈ 2 వీడియోస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు వెస్ట్ కంట్రోలర్స్ బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఎస్పెషల్లీ గెట్ కాల్స్ అయితే బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో మనము ఎక్కడున్నాము అంటే స్ప్రింగ్ బూట్ ఇన్ తెలుగు లోపల ఉన్నాము. ఇక్కడ నాకు ఒక ఏపీఐ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక క్లాస్ తీసుకుంటా. లెట్స్ ఏ లైక్ స్టూడెంట్ కంట్రోలర్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకుంటా. ఓకేనా? స్టూడెంట్ కంట్రోలర్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకుంటా. దీన్ని మనకు వెస్ట్ కాల్స్, మనం ఏపీఐస్ డెవలప్ చేయాలి, ఎస్పెషల్లీ వెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేయాలి అంటే మనము దీన్ని వెస్ట్ కంట్రోలర్ అని చెప్పి అనొటేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే గెట్ కాల్ని నేను ఇన్వోక్ చేసుకోవాలి. గెట్ కాల్ని నేను ఇన్వోక్ కాదు, డెవలప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ గెట్ మ్యాపింగ్ అని ఒకటి ఉంది. ఓకేనా? దాన్ని తీసుకుంటా. ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ ఉన్నాయి కదా. సో నేను ఏమంటా అంటే సింపుల్గా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ లెట్స్ ఏ లైక్ హెలో వరల్డ్ అని చెప్పి తీసుకుంటా ప్రస్తుతానికి. ఓకేనా? ఇది కూడా గెట్ మ్యాపింగ్ అనేది కూడా ఒక అనొటేషన్ విచ్ మనం ఏం చెప్తున్నామంటే స్ప్రింగ్ బూట్కి బాస్ నేను ఒక గెట్ కాల్ని డెవలప్ చేస్తున్నాను చూసుకో అని చెప్తున్నా. ఓకే? పబ్లిక్ నేనేమన్నా రిటర్న్ చేయాలి అనుకుంటే గిట్ట ఆ రిటర్న్ టైప్ ఇక్కడ మెన్షన్ చేస్తా. ఓకేనా? లెట్స్ లైక్ స్ట్రింగ్ అందాం. ఓకే? ఇప్పుడు ఇక్కడ ఒకటి మెథడ్ నేమ్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే? లెట్స్ లైక్ హెలో వరల్డ్ అందాం. ఓకే? ఇప్పుడు సింపుల్గా ఏమైనా పారామీటర్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇవ్వాలి. ఈ పారామీటర్స్ అనేవి ఏడికెళ్ళి వస్తాయి? ఏపీఐ నుంచి వస్తాయి. అది మనం స్లోగా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తా, సింపుల్గా రిటర్న్ హెలో వరల్డ్ అంట. అంతే, సింపుల్. ఇక్కడ దీని నుంచి ఏమవుతుంది అంటే ఒక ఏపీఐ కాల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇట్లా వద్దు, మనము ఇట్లా ఇద్దాం, హెలో వరల్డ్ అని ఇద్దాం. ఓకేనా? సింపుల్గా ఒక ఏపీఐ కాల్, ఒక గెట్ కాల్ అనేది డెవలప్ అవుతుంది. సింపుల్ ఇది. ఓకేనా? ఇప్పుడు నీకు దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలో చెప్తా. ఓకే? ఇప్పుడు అయింది కదా, సేవ్ కొట్టిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని నువ్వు రన్ చేయి. ఓకే? సో స్ప్రింగ్ బూట్ రన్, ఇది కూడా మనం ఒక డిఫరెంట్ వీడియో లోపల డిస్కస్ చేసాం. ఈ ఆర్డర్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఫ్రెండ్స్, మీకు ఒక ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. ఐ మీన్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఈ ఆర్డర్ ఫాలో అయితే మీరు ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో చూసినట్లయితే నాకు అప్లికేషన్ అనేది అప్ అండ్ రన్నింగ్ 8081 పోర్ట్ లోపల టామ్ క్యాట్ అప్ అండ్ రన్నింగ్. నేను ఇప్పుడు దాన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి అంటే సింపుల్గా నేను పోస్ట్ మ్యాన్కి వెళ్తా. ఓకే? పోస్ట్ మ్యాన్కి వెళ్ళేసి ఇక్కడ వెస్ట్ డేటా, ఇక్కడ మీ ఇష్టం. ఓకే? సింపుల్గా నేను ఏం చేస్తా అంటే
ఇక్కడ సింపుల్గా ఒకటి నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తా. వాట్ ఈస్ దిస్ ఫోల్డర్ ఇస్ గోయింగ్ టు టెల్ మీ? దిస్ ఫోల్డర్ ఈజ్ అబౌట్ లెట్స్ సే లైక్ స్ప్రింగ్ బూట్ తెలుగు అని చెప్పి పెట్టుకుంటా దీంట్లోనే. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, సింపుల్గా ఒక 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 ఏపీఐ కాల్ని నేను డెవలప్ చేసి ఒకటి పెట్టుకుంటా. ఓకేనా? సో నా అప్లికేషన్ అనేది 8081 లోపల అవుతుంది కదా. సో http:// లోకల్ హోస్ట్ 8081 మన ఎండ్ పాయింట్ ఏంటిది? ఇది. ఈ ఎండ్ పాయింట్ అనేది యూనిక్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దిస్ విల్ సిగ్నిఫైస్ URI, యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు ఇచ్చింది అనుకోండి, చూడండి, హలో వరల్డ్ అని వచ్చింది అండ్ 200 రెస్పాన్స్ వచ్చింది. క్లాప్స్. ఇట్లా మనము మన ఫస్ట్ ఏపీఐని డెవలప్ చేసాం. ఓకేనా? 200 స్టేటస్ కోడ్ మీనింగ్ ఏంటిది? సక్సెస్ఫుల్ అని చెప్పి. ఇది నా ఏపీఐ సింపుల్గా డెవలప్ చేశా. ఓకేనా? దీంట్లో కొన్ని థింగ్స్ నేను చెప్పాలనుకుంటున్నా. ఈ రెస్ట్ కంట్రోలర్ తర్వాత నేను ఏం చేస్తా అంటే గెట్ మ్యాపింగ్ అని చెప్పి నేను పెట్టుకుంటా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా స్టూడెంట్ అని ఇస్తా. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇది స్టూడెంట్ కిందికి, గెట్ మ్యాపింగ్ కాదు, ఇది రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇది. ఓకే, ఇది ఓకే. అంటే నాకు ఇక్కడ ఏంటిది, ఇది ఏం చేస్తుంది, కంట్రోలర్ వచ్చేసి స్టూడెంట్ కంట్రోలర్ కదా. సో స్టూడెంట్ రిలేటెడ్ ఏపీఐస్ అనేవి నేను డెవలప్ చేస్తాను. ప్రజెంట్గా లేదు, బట్ ఫ్యూచర్లో నేను డెవలప్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 8091 తర్వాత నేను సింపుల్గా ఈ ఎండ్ పాయింట్ ఇస్తా, student/hello world అని ఇస్తా. సో దట్ నాకు ఏమవుతుందంటే స్టూడెంట్ రిలేటెడ్ ఏపీఐస్ అన్నీ కూడా ఈ ఎండ్ పాయింట్ లోపల ఉంటాయి. /student తర్వాత అన్నీ కూడా అట్లుంటాయి. నేను ఫ్యూచర్ లోపల సపోజ్ ఎంప్లాయీ రిలేటెడ్ డెవలప్ చేయాలనుకున్నా అనుకోండి, అది ఒక సెపరేట్ కంట్రోలర్ క్రియేట్ చేసుకుంటా, దాంట్లో /employee అని ఇస్తా, దాని కింద డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ పెట్టుకుంటా. సో నాకు ఏమవుతుంది అంటే ఈ ఏపీఐస్ని కూడా నేను సెగ్రిగేట్ చేయగలుగుతా. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు హిట్ చేసినట్లయితే ఓకే, ఇది మనం పెట్టినాము కానీ మనము V1 చేయలే కదా, అందుకే. సో మళ్ళీ మనం V1 చేద్దాం. V1 చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 1 అయిపోతుంది అది. సో ఇప్పుడు నేను సెండ్ కొడితే చూడండి రెస్పాన్స్ అనేది ప్రాపర్గా వచ్చేసింది. సో ఇట్లా మనము చిన్నగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది గెట్ మ్యాపింగ్ అనేది వన్ వే. ఇట్లా కాకుండా నువ్వు ఇంకో రకంగా కూడా డెవలప్ చేయొచ్చు ఇదే దాన్ని. ఏంటిది? రిక్వెస్ట్ మ్యాపింగ్. ఇక్కడ సింపుల్గా మెథడ్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెథడ్ లోపల రిక్వెస్ట్ మెథడ్ గెట్ అండ్ వాల్యూ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే ఇవ్వచ్చు. ఓకే, లైక్ hello/world. ఓకే, నువ్వు ఎట్లా తీసుకున్నా సేమే. నువ్వు అదే తీసుకుంటా అంటే అది తీసుకో, లేదు నేను ఇది వాడుకుంటా అంటే ఇది వాడుకో, అప్ టు యూ. బట్ స్ప్రింగ్ బూట్ అనేది 2 రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది. నేనైతే స్పెసిఫిక్గా గెట్ మ్యాపింగ్ వాడతా. అట్లనే పోస్ట్ మ్యాపింగ్ ఉంటుంది, డిలీట్ మ్యాపింగ్ ఉంటుంది. దానికి సెపరేట్గా నేను వాడేసుకుంటా. ఇట్లా ఇదేంటంటే జెనరిక్ వే. ఏంటిది? రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది జెనరిక్ వే. దాంట్లో మెథడ్ అనేది నీ అవసరం తగ్గట్టుగా నువ్వు పెట్టుకుంటావు, వాల్యూ అనేది పెట్టుకుంటావు అట్లా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 2 నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో దట్ నీకు అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం చూసినావు అనుకో, అదేంది అన్న నాకేమో అది చెప్పిండు గెట్ మ్యాపింగ్ అని చెప్పిండు, ఇక్కడేమో రిక్వెస్ట్ మ్యాపింగ్ అని ఉంది. ఈ డీటెయిల్స్ అనేవి నాకు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇది బేసిక్ వే. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియో లోపల ఒక ఎంవిసి ప్యాటర్న్ లోపల ఎట్లా చేయాలో చూద్దాం. అంటే ఒక సర్వీసు, ఒక మోడల్, ఒక వ్యూ అనేవి పెట్టుకొని ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనము అందులో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇట్స్ మీ కార్తిక్ సైనింగ్ ఆఫ్.